పారిస్ ఒలింపిక్స్లో భారత్ జోరు కొనసాగుతోంది. పతకాల వేటలో దూసుకుపోతోంది. షాట్పుట్లో భారత ఖాతాలో ఒక పతకం చేరింది. F-46 విభాగంలో సచిన్ సర్జేరావ్ కిలారి సత్తా చాటాడు. ఈవెంట్లో ఆత్మవిశ్వాసంతో మెరుగైన ప్రదర్శన చేశాడు. షాట్పుట్ను 16.32 మీటర్ల దూరం విసిరాడు. రెండో స్థానంలో నిలిచాడు. రజక పతకాన్ని అందుకున్నాడు. కెనడా అథ్లెట్ గ్రెగ్ స్టీవర్ట్ 16.38 మీటర్ల దూరం షాట్పుట్ను విసిరాడు. తొలి స్థానంలో నిలిచాడు. బంగారు పతకాన్ని అందుకున్నాడు. క్రొయేషియా అథ్లెట్ బకోవిచ్ మూడో స్థానంలో నిలిచాడు. కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. షాట్పుట్ను బకోవిచ్ 16.27 మీటర్ల దూరం విసిరాడు. ఇదే పోటీలో భారత అథ్లెట్లో మహమ్మద్ యాసర్, రోహిత్ కుమార్ నిరాశపరిచారు. యాసర్ 8వ స్థానంతో, రోహిత్ కుమార్ 9వ స్థానంతో సరిపెట్టుకున్నారు. యాసర్ 14.21 మీటర్ల దూరం షాట్పుట్ను విసిరాడు. రోహిత్ 14.10 మీటర్ల దూరం షాట్పుట్ను విసిరాడు. మొత్తానికి పారా ఒలింపిక్స్లో భారత్ దూకుడు చూపిస్తోంది.